పల్లెదనాన్ని కళ్ళకు కట్టినట్టు మన కుటుంబం అనే సినిమా ద్వారా చూపెట్టినటువంటి ఊళ్ళో జరిగే స్టోరీనే సినిమా స్టోరీగా తీసి అక్క ఏడుస్తుంది పాపం, సినిమా చూసి బయటకు వచ్చి ఏడుస్తుంది. అని ఈ రోజు నా పెద్దన్న కూడా గుర్తుకొచ్చిండు. మనసును కరిగించే సినిమా మన కుటుంబం. చాలా ఇంత ధైర్యం ఉంటుంది. పెద్ద పెద్ద సినిమాలతో పోటీ పడలేము మేము, కానీ ఏంటంటే మనకు చిన్న సినిమా, ఇది చిన్న సినిమా, మన పల్లెదనం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దాని మీద పచ్చనైన పల్లెటూరు మా ఊరు, అచ్చ తెలుగు మాట తీరు మా ఊరు, ఆకలి తీర్చే మన కుటుంబానికి కొన్ని పేరు ప్రతిష్టలున్నాయిగా, ఊరికి కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటిని గౌరవించి ఆచరించడం మన మర్యాద కదా. అసొంటిది నేను వాళ్ళని కారపట్టుకుని బతినాడన్నా. రేలా 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 రే. ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలు తన తల్లిదండ్రుల మాటలు విని కుటుంబాలకు దూరం అవుతూ తన పెదనాన్నకు సహకరిస్తే ఆయన బతుకుండేవాడునేమో ఈరోజు. తల్లి ద్వారా ఒక మాట విని ఆయన పెదనాన్న ఎమ్మటి పోకపోవడం వల్ల ఆయన ఒక నిండు ప్రాణాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సమాజం మనం అందరం కోరుకునేది ఏంటి అంటే, తల్లి అయినా తండ్రి అయినా మనకి ఏదైతే మంచి అనిపిస్తుందో అదే చేయాలి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి. పల్లెదనాన్ని కళ్ళకు కట్టినట్టు మన కుటుంబం అనే సినిమా ద్వారా చూపెట్టినటువంటి ఈ సినీ బృందానికి అందరికీ ధన్యవాదాలు. నూరేళ్ల జీవితం, నన్ను కొంచెం ఆలోచించు. అబ్బా పాడిందే పాట, ఎన్నాలని ముచ్చట చెప్తావు. మన గ్రామీణ ప్రాంతాలకు మనకు ఒక మనసుకు అతుకుపోయే సినిమా చూసే వరకే మన కుటుంబాలు అంటే బంధుత్వాలు ఎలా మసులుకోవాలి మనం అనేది నాకు చాలా చక్కగా అనిపించింది. కళ్ళకు కట్టినట్టు చూపించారు. మనం అంతా ఒక్కటే, కులాలతో సంబంధం లేదు, ఒకరు ఎక్కువ తక్కువ అనేవి లేకుండా మంచి చాలా సందేశాత్మకంగా చూపించారు. మన కుటుంబానికి కొన్ని పేరు ప్రతిష్టలున్నాయిగా, ఊరికి కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటిని గౌరవించి ఆచరించడం మన మర్యాద కదా. అసొంటిది నేను వాళ్ళని కారపట్టుకుని బతినాడన్నా. ఇట్ట రాసి పెట్టుంటే కట్ట జరుగుతుంది. నువ్వేం బాధపడకు బిడ్డ. పెద్ద బాబు నువ్వేం చేసావు నాకు తెలియదు. నాకు శైలజ కావాలి. శైలజ లేకపోతే బతకలేడు పెద్ద బాబు. బంధుత్వాలు, తెలంగాణలో బంధుత్వాలు అనేది ఎట్లా ఉంటాయంటే ఈ సినిమాలో చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇంకా మంచి మంచి స్టోరీ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. నిజంగా నిజ జీవితంలో కూడా ఊళ్ళల్లో జరిగేది మనం చూస్తున్నాం. కళ్ళకి కనిపించినట్టుగా ఊళ్ళో జరిగే స్టోరీనే సినిమా స్టోరీగా తీసి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అక్కనా ప్రొడ్యూసర్ వాళ్ళ అక్క ఏడుస్తుంది పాపం, సినిమా చూసి బయటకు వచ్చి ఏడుస్తుంది. ఎట్లా అనిపించింది అమ్మ మీకు? లేదు, ఇక వాళ్ళ డాడీ గుర్తొచ్చింటారు కదా కదా ఇక సార్ కూడా పాపం కళ్ళలో వాటర్, వాళ్ళ డాడీ గుర్తొచ్చిండు. సినిమా లోపల లాస్ట్ సీన్ లోపల ఆ పాట ఒకటి చాలా నచ్చింది నాకు. ఆ తర్వాత ఫైట్స్ అనేది కూడా చాలా బాగా చక్కగా అక్కడ చూపించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఏమైందో చెప్పు. ఏంద్రా మేము సచ్చామనుకున్నావా? ఎక్కుదాన్ని చేసుకుని వచ్చావు. జీవితాంతం దీన్ని మోచేతులు మేము తాగాలా? దెబ్బలేందిరా. మరి ఈ రోజులో ఈ సినిమా గ్రామీణ ప్రాంతంలో జరిగే మొత్తం కండ్లకు అద్దినట్టు సినిమా చాలా మంచిగా ఉన్నాయి. ఈ సినిమాలో 4 పాటలు కూడా సూపర్ హిట్, చాలా బాగున్నాయి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన బాధ్యత అందరిది ఉన్నది. అందరూ ఈ చూడాల్సిన సినిమానే. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగాలు చూడాల్సిన సినిమా కాబట్టి ఒక కుటుంబ నేపథ్యంలో ఉన్న సినిమా ప్రతి ఒక్కరు చూడాలని కోరుతున్నాం. ఘోరం అంటే చాలా ఘోరం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మా కుటుంబం కూడా ఇలాగనే దూరం అయిపోయినాము. దూరమైన కాడికి ఇప్పుడు కూడా దూరం ఉన్నాం మేము. అని ఈరోజు మా పెద్దన్న కూడా గుర్తుకొచ్చిండు. అలాగే కుటుంబం కలిసి ఉండాలని నాది ఒక బాధ్యత ఉన్నది.
ఊరికి ఉత్తరాన ఓ కొడుక నా ఇల్లు కట్టినారా నా కొడుక పెద్దల రోజు నాడు ఓ కొడుక మీకైనా గుర్తుంటానా నా కొడుకు. మా పెద్దలు ఈ రోజు గుర్తుకొచ్చిండు, మా కూడా ఇట్లా తీసుకొని తినబెడుతుండే మాకు. అంటే కుటుంబం అందరూ కలిసి ఉండాలా, బాగుండాలని నాది ఒకటి సహాయం, ఇది ఒకటి చెప్పాడు. నేడు కంప్యూటర్ యుగం సమాజంలో ఉరుకుతున్న ఈ సమాజాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనసును కరిగించే సినిమా మన కుటుంబం. ఈ సినిమా పల్లెటూరి వాళ్ళు చూసి మళ్ళీ మొదటికి చరిత్ర ఈ కంప్యూటర్ యుగంలో పాత తిండి పాతది కావాలని ఎట్లా కోరుకుంటున్నారో ఆ రకంగా మనసును ఉత్సాహపరిచే ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. పాత సంస్కృతిని కళ్ళకద్దినట్టు చెప్పిన సినిమా మన కుటుంబం. చాలా ఇంత ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటే ఎన్నో సాధించి కాదు. మరి ఇంకోటి మరి తెలంగాణ బిడ్డ ప్రాంతంలో మరి ఇప్పుడు సినిమా చేయడం ముఖ్యంగా ధైర్యం చేయడం మరి చెప్పదగ్గ విషయం. అందరం సపోర్ట్ చేయాలి, చూడాలి, ప్రోత్సహించాలి, ధైర్యం వేయాలి, తీయాలి, కొన్ని పిక్చర్ చేయాలి. మన గతంలో చాలా మందిని మనము ఆహ్వానించాము, వాళ్ళ పిక్చర్ సక్సెస్ చేసాము. బలగమని సినిమాలు అంతా చాలా బాగా నీట్గా చేశాము, చూసాము, సక్సెస్ చేశాము. అదేవిధంగా ఈ మిత్రులు కూడా మంచిగా ఆదుకొని ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి సినిమా చేయాలని కోరుకుంటూ పల్లెటూరు కథ తెలంగాణ ఒక కుటుంబ నేపథ్య విషయం గురించి సినిమా తీసినాము. అన్ని చనిపోతే ఏ విధంగా అయితే బాధ పెయిన్ ఉంటుందో కుటుంబంలో అన్ని కలయికలు ఉన్నాయి కాబట్టి అందరు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి దయచేసి డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకా కొన్ని డేటాలు ఇవ్వాలి రేపటి నుంచి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమా ఛాన్స్ రావడమే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్గా ఉండి సినిమా థియేటర్ వరకు రావడం నిజంగా నేను అసలు ఊహించలేదు. రియల్లీ ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒకటి జనాలందరికంటే మన సబ్స్క్రైబర్స్ కానీ చూసే ఆడియన్స్ అందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలతో పోటీ పడలేము మేము, కానీ ఏంటంటే మనకు చిన్న సినిమా ఇది, చిన్న సినిమా మన పల్లెదనం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దాని మీద ఒక చిన్న కంటెంట్ తీసుకొని చేసినాము. సో మీరందరూ ఆదరించి ఇంకా థియేటర్స్ పెంచే విధంగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అందరికీ. పచ్చనైన పల్లెటూరు